శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన శ్రీ థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. ఇందులో మనం గురు పూర్ణిమ సందేశం చదువుకున్నాము. అలాగే మొన్న క్రీస్తు గురించి ప్రసంగం, మాస్టర్ గారు క్రీస్తు గురించి ప్రసంగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం అన్నమాట. మాస్టర్ గారిని ఆహ్వానిస్తారు క్రైస్తవులు ఒకళ్ళ సభకి. అప్పుడు మాస్టర్ గారు చెప్పిన విషయాలన్నమాట ఇది. క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా రూపొందాలని ఆ మహనీయుడు చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకి జ్యోతులు అవ్వాలని నా అభిలాష అని చెప్తారు. నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా తప్పుగా తోచినట్లయితే హృదయపూర్వకంగా నన్ను మన్నించ ప్రార్థన. అలా మన్నించడం మీ ధర్మం. మీకు హితవు చెప్పడంలో నేను మీ ఆగ్రహానికి గురి అవుతానేమో అని భయపడ్డం లేదంటారు ఆయన. అసలు భయపడలేదు నేను చెప్పడానంటే, నిజాన్ని చెప్పడానికి, సత్యాన్ని చెప్పడానికి మాస్టర్ గారు ఎప్పుడు ఎన్నడూ భయపడలేదు. అది నీతి కొరకే ఆకలి దప్పలు కలవారు ధన్యులని, పవిత్రతను బోధించడంలో నిందలు హింసలను ఓర్చిన వారు ధన్యులని వెనుకటి ప్రవక్తలంతా అలానే చేశారని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, భగవంతుడు తన బిడ్డలైన మానవులు మంచివారైనా చెడ్డవారైనా వారికి ఎండా వాన సమానంగా ప్రసాదిస్తారని, అలానే తమ భక్తులు కూడా తమ సాటి వారిని శత్రువులనైనా సరే ప్రేమించమని, వారి నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని చెప్పారు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనదో చూడండి. అసలు భగవంతుడు తన బిడ్డలైన మానవులకి మంచివారైనా చెడ్డవారైనా సరే ఎండా వాన సమానంగా ప్రసాదిస్తున్నాడు. అంతే కదండి. అన్నీ ఆయన, ఎవరైనా మంచివాడైనా చెడ్డవాడైనా ఆయన ఇచ్చేదాన్ని అందరూ అనుభవిస్తూనే ఉన్నారు, ఆయన ప్రసాదిస్తూనే ఉన్నారు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, భక్తులు కూడా సాటివారి ఎంత శత్రువులైనా సరే ప్రేమించాలట. ఒకవేళ వాళ్ళు నిందిస్తే మనల్ని, ఆ నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని చెప్పారు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపమని చెప్పారు. కానీ ఈనాడు ఈ సూత్రాన్ని మరిచి కొందరు ఇతర మతాలను దూషిస్తున్నారు. యేసుప్రభు అంతలా చెప్పారట ఆయన. చెప్తే కానీ ఏం చేస్తున్నారు, కొందరు ఈ సూత్రం అంతా మర్చిపోయి ఇతరులను దూషించడం, ఇతర మతాలను దూషించడం మొదలుపెట్టారనమాట. ఇతర మతస్థులు నరకానికి పోయే పాపులుగా ఎంచుతున్నారు. మా మతం వాళ్ళే స్వర్గానికి వెళ్తారు, మీ మతం మిగతా మతాల వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని చెప్పడం అన్నమాట. సర్వులకు తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డలందరికీ సమంగా ఎండా వాన ఇచ్చినట్లే తరించే ముక్తి మార్గం మాత్రం ఎందుకు ఇవ్వడు? భగవంతుడు అందరికీ ఎండా వాన సమానంగా ఇస్తున్నాడు. ఆయన బిడ్డలు అందరికీ, మనందరికీ కదండి. ఈ మతం వాడికి ఇస్తాను, ఈ మతం వాడికి ఇవ్వనట్ల లేదే, అందరికీ ఇస్తున్నాడు ఆయన. అలాగే తరించే ముక్తి మార్గం కూడా అందరికీ ఇచ్చాడు ఆయన. ఏ మతమైనా ఏదైనా సరే వాళ్ళ మతాల్లో మహనీయులు ఉద్భవించి వారందరినీ సరైన మార్గంలో నడిపిస్తారన్నమాట. అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి వారికి తగిన మతాలను బోధించే ప్రవక్తలను భగవంతుడు ఈ లోకంలో పంపుతూ ఉన్నారు. ఏ మతంలో వాళ్ళకి ఆ మతంలో ఆ ప్రవక్తలని పంపుతూనే ఉన్నారు. అన్ని మతాల్లోనూ ఉన్నారు మహనీయులు. ఎందుకంటే ఆయా మతాల వాళ్ళని వాళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా ముక్తి పొందాలి కదా, ఏ మతం వాళ్ళు ముక్తి పొందేలా అనమాట. క్రైస్తవులకు క్రీస్తు ఎలానో మహమ్మదీయులకు మహమ్మద్ అలాగేనని, బౌద్ధులకు బుద్ధుడు అలానేనని గుర్తించాలి. ఏ మతం వాళ్ళకి ఆ మతం మహనీయులు ఉన్నారు. క్రైస్తవులు క్రీస్తు, మహమ్మదీయులు మహమ్మద్, బౌద్ధులకు బుద్ధుడు. భగవద్గీతలో కృష్ణుడు బౌద్ధులకు బుద్ధుడు చెప్పిన సూత్రాలను, యేసు మొత్తాయి సువార్తలో బోధించిన సూత్రాలను పోలి ఉన్నప్పుడు దూషణకి తావెక్కడిది? ఏ మతాల్లో మహనీయులు చెప్పినా సరే అదంతా ఒకలానే ఉంటుంది, పోలి ఉంటుంది ఒకదాన్నొకటి.
సరిగ్గా చదువుకుంటే గ్రంథాలు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, బౌద్ధులకు బుద్ధుడు చెప్పింది, యేసు సువార్త బైబిల్లో బోధించిన సూత్రాలను పోలి ఉందిట అది. అంటే ఎవరు వేరుగా ఏం చెప్పలేదు, ఒకటే ఆధ్యాత్మిక అన్నది ఒకటే, దాన్ని చక్కగా బోధించారు. ఒక్కొక్క మతంలో ఆయా మహనీయులు వచ్చి బోధించారు, చెప్పిందంతా ఒకటే. మనకి భగవద్గీత చూసుకున్నా, బైబిల్ చూసుకున్నా, ఖురాన్ చూసుకున్నా, ఏ మత గ్రంథాలను చూస్తున్నా వారందరూ చెప్పింది ఒకటే. ఒకదాని నుండి పోలి ఉన్నాయిట అవన్నీ వాళ్ళు చెప్పిన సూత్రాలు. కానీ చూడండి ఎందుకు వస్తున్నాయి మతద్వేషాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అన్నమాట మత గ్రంథాలు. అయితే ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. అయితే యేసు నా ద్వారా తప్ప పరలోకమును ఎవరూ ప్రవేశించజాలరు అని చెప్పారు కదా. ఈ సూత్రాలను యేసు మొత్తాయి 5:48 చెప్పినట్లు తమ మత సూత్రాలను అనుసరించి పరిపూర్ణులైన ఇతర మహాత్ములు కూడా అలానే చెప్పారు. చూడండి, అయితే బైబిల్లో ఉంటుందట, నా ద్వారా తప్ప పరలోకమును ఎవరూ ప్రవేశించజాలరు అని చెప్పారట అని యేసు చెప్పి ఉంటే, ఇతర మతాలను చూసుకుంటే పరిపూర్ణులైన మహనీయులు వాళ్ళు కూడా అట్లాగే చెప్పున్నారు. అంటే మీరు మహనీయులను ఆశ్రయించి ఆ దారిలో పెడుతూ ఉంటే మీరు ఉద్ధరింపబడతారు అని దాని అర్థం. నా ద్వారా తప్ప పరలోకమును ఎవరు ప్రవేశించజాలరు అంటే మహాత్ములను ఆశ్రయించి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే అప్పుడు. అన్ని మతాల్లోనూ అదే ఉంది, ఒక బైబిల్లోనే కాదు, అందరు మహనీయులు అదే చెప్పారు. మనం భగవద్గీత చూస్తే కృష్ణ పరమాత్మ కూడా అదే అంటారు. గురువు ద్వారా తప్ప భగవంతుడిని ఎవ్వరూ చేరజాలరని హిందూ బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి, గురువు ద్వారా తప్ప భగవంతుడిని ఎవ్వరూ చేరుకోలేరని. అదే యేసు కూడా చెప్పారు, నా ద్వారా తప్ప పరలోకంలో ఎవరూ ప్రవేశించజాలరు అని చెప్పారు. చెప్పే ఆ వర్డ్స్ కొంచెం తేడాగా ఉన్నాయి తప్ప ఒకటే, అందరూ చెప్పింది ఒకటే. అక్కడ గురువు అంటే ఈ సూత్రాలను పాటించి భగవంతుని వలె పరిపూర్ణులైన వారని అర్థం. ఇక్కడ ఏదో గురువు అని చెప్పారు కదా అని ప్రతి వాళ్ళని గురువు అనుకోవడం కాదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, గురువు అంటే ఈ సూత్రాలను పాటించి, ఏ ఏ సూత్రాలు అయితే ఉన్నాయో భగవంతుడికి సంబంధించిన కళ్యాణ గుణాలు అనేటువంటి సూత్రాలు వంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని పాటించి భగవంతుని వలె, భగవంతుడు చెప్పిన దాన్ని పాటించి వాళ్ళు భగవంతుని వలె పరిపూర్ణులైన వారని అర్థం. వారే భగవంతుడు, ఆ సద్గురువే. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి వాటిని అన్నిటినీ పాటించిన వారు వాళ్ళని గురువు అంటారు. గురువు అంటే అదే అర్థం. అందుకే యేసు చూపిన మహిమలన్నిటినీ వారు కూడా చూపారు. అందుకే యేసు ప్రభువు ఎట్లాంటి మహిమలు చూపించారో అదే ఇతర మహనీయులు ఎంతోమంది అలాంటి మహిమలనే చూపించారు. అంతే కదండి. కృష్ణ పరమాత్మ చూసుకోండి, బాబా చూసుకోండి, బుద్ధుడు, ఇలా ఎంతమందిని చూసుకున్న మహనీయుల్ని వాళ్ళందరూ మహిమలు చూపిన వాళ్ళే, అట్లాంటి మహిమలే, అందరూ ఒకటే. ఉదాహరణ, బౌద్ధంలో మీలారేపా అనే యోగి, హిందువులలో అక్కల్కోట స్వామి, మహమ్మదీయుల్లో 1925 వరకు నివసించిన తాజుద్దీన్ బాబా, వీరికి తోడు అన్ని మతాలు సమానమేనని నేను పూజించే శ్రీ షిరిడీ సాయి మరియు శ్రీ రామకృష్ణ పరమహంస భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించారు. ఇలా చూస్తే ఎంతోమంది మనకి బౌద్ధంలో ఉన్నారు, హిందూ మతాల్లో ఉన్నారు, మహమ్మదీయుల్లో ఉన్నారు, అన్ని మతాల్లోనూ మనకి అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే బాబా, శ్రీ రామకృష్ణ పరమహంస వాళ్ళు కూడా భక్తులందరికీ అనుభవపూర్వకంగా నిరూపించారు. అందుకే హనీబిసెంట్, మేడం బ్లావెట్స్కీ వంటి పాశ్చాత్యులు కూడా అదే విషయాలను చెప్పారు. హనీబిసెంట్, బ్లావెట్స్కీ పేర్లు వినే ఉంటారు మీరు, వాళ్ళు కూడా పాశ్చాత్యులు, వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పారట. ఇతర మతాల్లోని మహనీయులు దేవునితో సమానమెట్లా కాగలరు అంటారేమో. ఇక్కడ రకరకాల జనాల అభిప్రాయాలు ఉంటాయండి. ఒక మతం వాడికి ఏమనిపిస్తుందంటే, కృష్ణుడు దేవుడేమిటి అనిపిస్తుంది. వాళ్ళ మతంలో కృష్ణుడు, ఆయన దేవుడేమిటి, మాకున్న దేవుడు మాకు అనిపిస్తుంది. ఇంకో మతం వాడికి ఏమనిపిస్తుంది, యేసుక్రీస్తు దేవుడు ఏమిటి, ఆయన ఏమిటి అని వాడికి అనిపిస్తుంది. ఇంకోటి కనిపిస్తుంది, మహమ్మద్ ప్రవక్త ఆయన ఏమిటి అని ఇంకోటి కనిపిస్తుంది. ఇంకోటికి బుద్ధుడు ఏమిటి
దేవుడు దేవుడు కానీ అనిపిస్తుంది. మనలో మనకే లేవండి. ఆంజనేయ స్వామి గొప్పవాడా, లేకపోతే అమ్మవారు గొప్ప, శ్రీరాముడు గొప్ప, వినాయకుడు గొప్ప, ఇవన్నీ లేవు గొడవలు. అట్లాగే అవి మతాల్లో అలాగా. మానవుడు యేసు చెప్పిన సూత్రాలను పాటించిన పరలోకంలోని తండ్రి వలె పరిపూర్ణుడు కాగలడని యేసు ప్రభువే చెప్పి ఉన్నారు. మానవుడు ఏం చెప్పారట? నేను చెప్పిన సూత్రాలను పాటించిన పరలోకంలోని తండ్రి వలె పరిపూర్ణుడు అయిపోతాడని యేసు ప్రభు చెప్పారట. నేను చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలని చెప్పారట, పరిపూర్ణుడు అవుతారని. బాబా కూడా అదే కదండి చెప్పారు. ఆయన బోధలన్నీ ఇచ్చి ఇవి పాటించండి అంతే అన్నారు ఆయన. క్రైస్తవులు కానప్పటికీ ఆ సూత్రాలను పాటించి మహనీయులైనటువంటి వారి జీవిత చరిత్రలు చూస్తే తెలియగలదు. క్రైస్తవులు కాకపోయినా సరే ఆ సూత్రాలను పాటించి వాళ్ళు మహనీయులైపోయిన వాళ్ళు కూడా చరిత్రలో ఉన్నారట. క్రైస్తవులు అవ్వాలని లేదు యేసు చెప్పింది చేయడానికి. అలాగే కృష్ణ పరమాత్మ చెప్పింది చేయడానికి వాళ్ళు హిందువులే అవ్వాలని ఏమీ లేదు. అలాగే మహమ్మద్ ప్రవక్త చెప్పింది చేయడానికి వాళ్ళు మహమ్మదీయులు అవ్వాలనే లేదు. మహాత్ములు చెప్పింది చేయడమే అంతే. వారెవరు, ఏది, ఏ మతం, ఏం కులం, ఇవన్నీ కాదు కావాల్సింది. చెట్టు మంచిదైనది కానిది ఫలాన్ని బట్టి నిర్ణయించాలని యేసు చెప్పారు. చెట్టు మంచిదో కాదో మనకు ఎలా తెలుస్తుందండి? చక్కగా మంచి పండు వస్తే బాగుంటే ఆ చెట్టు మంచిది. ఎలా చెప్తున్నాం? ఆ ఫలాన్ని బట్టి చెప్తున్నాం, వచ్చే ఫ్రూట్ దాన్ని బట్టి చెప్తున్నాం, దాని క్వాలిటీ బట్టి చెప్తున్నాం. మనం వచ్చే ఫ్రూట్ని బట్టి ఆ చెట్టు మంచిదా కాదా అన్నది అంతే కదా. పుచ్చిపోయిన పళ్ళు వచ్చాయనుకోండి దానికి ఫ్రూట్స్, అదేమవుతుంది? సరైన చెట్టు కాదు. అలాగే మంచి చక్కగా నవనవలాడుతూ చక్కగా వచ్చాయనుకోండి పళ్ళు, ఈ చెట్టు చాలా మంచిది అంటాం. ఆ మహనీయులందరూ తమ మహిమలను ప్రజలలో భగవంతుని పట్ల విశ్వాసం కలిగించడానికే వినియోగించారు. ఈ మహనీయులందరి మహిమలను ఎందుకు చేశారు? ఎందుకు అంటే భగవంతుని పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగించడానికి. మేము ఇలా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము, చేస్తున్నాము, ఇవన్నీ ఫాలో చేస్తున్నాము, అందువల్ల భగవంతుడు ఇట్లా అనుభవం అవుతున్నాయి మీ అందరికీ అని చెప్పేవారు అనమాట. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? భగవంతుడి పట్ల విశ్వాసం కలుగుతుంది. ఓహో ఇలా మంచిగా పెడుతుంటే ఆహా ఇలా బాగుంటుంది, ఇట్లా జరుగుతుంది అనమాట అని వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది అప్పుడు. అందుకని వాళ్ళు ఏం చేశారు? మహిమలను ప్రజల్లో భగవంతుని పట్ల విశ్వాసం కలిగించడానికే వినియోగించారు. వాళ్ళకి భగవంతుడి పట్ల విశ్వాసం కలగడానికే తప్ప వేరే రకంగా వాళ్ళు ఆ మహిమలను వినియోగించలేదు. భగవంతుడే యజమాని అని సాయి అనేవారు. బాబానే చెప్పేవారు భగవంతుడే యజమాని, అల్లా అచ్చా కరేగా. నేను చేస్తున్నానని అనలేదు ఆయన, నేనే యజమాని అని అనలేదు, భగవంతుడే యజమాని అని చెప్పేవారు అందరికీ. ఇతరులు నీకు ఎటువంటి పనులు చేయాలని కోరతారో అట్టివి నీవు ఇతరులకు చెయ్యి, అదే ధర్మం. అదే ధర్మం అని చెప్పారండి. ఇతరులు నీకు ఎటువంటి పనులు చేయాలని కోరతారో అవే నువ్వు ఇతరులకు చెయ్యి, అదే ధర్మం అని చెప్పారు. మనం ఏమనుకుంటాం? మనకి ఎట్లా ఉండాలి ఇతరులు అనుకుంటామో అట్లా మన ఇతరుల పట్ల ఉండాలట, అది ధర్మం అంట. ప్రవక్తల మార్గం అనడంలో పరమదూషణ తగదని యేసు చెబుతున్నారు. పరమత దూషణ తగదని యేసు చెబుతున్నారు. యేసు చెప్పినవి ఆచరించకనే ఆయన పేరిట స్వలాభానికే ప్రచారానికి కొడిగట్టే వారిని గురించి మొత్తాయి 7:15-16లో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వారి ఆచరణ బట్టి వారి నిజతత్వం గుర్తించాలని ఆయన హెచ్చరించారు. ఈయన చెప్తున్నారు పరమత దూషణ తగదని యేసు చెప్తున్నారు. పరమత దూషణ తప్పు కదండి, అది అదే చెప్పారు. ఆయన చెప్పింది కూడా అదే, పరమత దూషణ తగదు. నువ్వు ఇతరుల నుంచి ఏం కోరుకుంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యి, అదే ధర్మం అని చెప్పారు ఆయన. అలాంటప్పుడు వేరే మతాన్ని ఎందుకు తిట్టాలి మనం? తప్పు కదా. మన ఎవడైనా తిడితే మనకి బాధగా ఉండదు, అట్లాగే మన ఇతరులను తిట్టకూడదు, అదే చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? ఒకళ్ళనొకళ్ళు అనుకోవడమే జరుగుతుంది మతాలు. యేసు చెప్పినవి ఆచరించకనే ఆయన పేరిట స్వలాభానికే ప్రచారానికి ఒడిగట్టే వారిని గురించి
చెప్పారట. యేసు చెప్పినవి ఆచరించరు వాళ్ళు. ఆచరించకుండా ఆయన పేరుతోటి స్వలాభానికి, వాళ్ళ లాభం కోసం ఆయన పేరు పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉంటాడు. వాడికి ఎలా నచ్చితే అలా ప్రచారం చేస్తారనమాట బైబిల్ని. వాళ్ళని ఏమని చెప్పారట యేసు ప్రభు అలాంటి వాళ్ళని? ఇందులో ఉంది, మత్తయి 7:15-16 చెప్పుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని చెప్పారట. వాళ్ళు తోడేళ్ళు, పైకేమో గొర్రె చర్మం కప్పుకున్నారట. అంటే ఏంటి? ఆయన పేరుని వాడుకుంటున్నారు వాళ్ళు స్వలాభానికి. ఆయన చెప్పినవేమో ఆచరించరు వాళ్ళు. వారి ఆచరణను బట్టి వారి నిజతత్వం గుర్తించాలని ఆయన హెచ్చరించారు. వాళ్ళ ఆచరణ చూడండి ఎట్లా ఉందో, దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో గుర్తించవచ్చు అనేసి సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పారట ఆ మాట. అంటే ప్రాబ్లం ఎక్కడుందండి? మతంలో లేదు, గ్రంథాల్లో లేదు, ఆ మహనీయుల్లో లేదు. ఎవరిలో ఉంది? ఆ మతం ముసుగులో ఉన్న ఆ వ్యక్తుల్లో ఉంది. ఆ మతం పేరుతో ఆ మతాన్ని వాడుకుంటున్నారు, ఆయన వాడుకుంటున్నారు, ఆ గ్రంథాన్ని వాడుకుంటున్నారు. చేస్తున్నదేమో చెడదారి. అన్ని చోట్ల అదే జరుగుతుంది. హిందూ ఏంటి, క్రైస్తవం ఏంటి, ఇస్లాం ఏంటి, ఏదైనా తీసుకోండి అదే పరిస్థితి జరుగుతుంది. అది ఒక్క మతం గురించి కాదు. మాస్టర్ గారు ఆ రోజు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ మతం గురించి చెప్పారు తప్ప అన్ని మతాల్లోనూ ఇదే జరుగుతుంది. హిందూ మతంలో మాత్రం లేదండి. సనాతన ధర్మం అంటే అందరినీ తిడిపోయడం లేదు, ఇష్టం వచ్చినట్టు కదా. ప్రతి మతంలోనూ జరుగుతున్నాయి ఇవి. పక్క మతాన్ని దుమ్మెత్తిపోయడం. మత్తయి 9:36-38 కాపరి లేక చల్లా చెదురైన గొర్రెల వలె దారి తెన్నుగానని మానవాళిని చూసి కరుణార్ద్ర హృదయులై యేసు తమ శిష్యులతో పంట సమృద్ధిగా ఉన్నది, పనివారే తక్కువగా ఉన్నారు, కనుక మీరు పనివారిని పంపవలసినదిగా దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పారు. ఆయన అన్నారట, కాపరి లేకుండా చల్లా చెదరైన గొర్రెల వలె దారి తెన్ను కానని మానవాళిని చూసి, అంటే వాళ్ళని దారిలో పెట్టేవాళ్ళు లేరు. అంతే కదండి, గొర్రెలు ఎడుతున్నాయి, కాపరి లేకపోతే ఏమవుతుంది? చల్లా చెదరైపోతాయి గొర్రెలు. అలాగే మానవాళి కూడా అట్లానే ఉంది, దారిలో పెట్టేవాళ్ళు లేరు. అది చూసి ఆయన కరుణార్ద్ర హృదయులైపోయారట. యేసు తన శిష్యులతో అన్నారట, పంట సమృద్ధిగా ఉంది, పంట ఉంది, కానీ పనివారే తక్కువగా ఉన్నారు, కనుక మీరు పనివారిని పంపవలసిందిగా దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పారట. సరిగా బోధిస్తే తరించగల వారెందరో ఉన్నారని, వారికి బోధించేవారే లేరని ఆయన మాటలకు అర్థం. సరిగ్గా బోధిస్తే కనుక తరించేవాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ సరిగ్గా బోధించేవారే లేరు అనేసి ఆయన మాటలకు అర్థం అనమాట. అన్ని మతాల్లోనూ మానవులను మంచి మార్గాన నడిపిస్తున్న మహనీయులు ఉన్నారని నా విశ్వాసం. మాస్టర్ గారు చెప్తున్నారండి, అన్ని మతాల్లోనూ మంచి మార్గాన్ని నడిపిస్తున్న మహనీయులు ఉన్నారు, అది నా విశ్వాసం. మాస్టర్ గారికి తెలిసిన నిజం అది. క్రీస్తు ప్రభువు క్రైస్తవులకే కాక ఇతర మతస్థులకు కూడా మంచిని చేయగల ఉదారుడని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. క్రీస్తు యేసు ప్రభువు క్రైస్తవులకే కాదండి, అన్ని ఇతర మతాల వాళ్ళకు కూడా మంచి చేయగల ఉదారుడు ఆయన. అసలు భగవంతుడు అంటేనే అంతే కదండి. ఈ మతం వాళ్ళకి మంచి చేస్తే వాడికి చేయను అలాగేం లేదు, ఎవరి శరణన్నా చేస్తాడు ఆయన. ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే అదే గుణాలు, కళ్యాణ గుణాలు అవే వారికి. ఏ మతం ఏ కులం వాళ్ళు ఏం చూడరు. కాకపోతే ఆ మతంలో అట్లా వచ్చి వాళ్ళందరినీ తరింపజేయడానికి ఆ మహనీయులు ఆ పద్ధతిలో చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తారు అంతే, అంతవరకు తప్ప ఎవరు ఆయన ప్రార్థించకూడదనో చేయకూడదు, ఆ సూత్రాలు పాటించకూడదు అట్లాంటివి అసలు లేనే లేదు. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఖురాన్లో కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటాయోనండి, చాలా బాగుంటాయి ఖురాన్లో కూడా. సూది బెజ్జంలో నుండి ఒంటైనా నడవగలదు కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు ప్రవేశించలేడని కదా యేసు చెప్పింది. యేసు ప్రభు చెప్పారట, సూది బెజ్జంలో నుంచి ఒంటైనా ఎడుతుంది కానీ స్వర్గద్వారం నుంచి ధనికుడు మాత్రం ప్రవేశించలేడని చెప్పారట. మనకి లీలామృతంలో కూడా ఉంటుంది ఇది. అటువంటప్పుడు ధనార్జనకై విలాసాలకై విదేశాలకు పరిగెత్తడం ఏమి సమంజసం? అటువంటప్పుడు ధనాన్ని సంపాదించడం కోసం, విలాసాల కోసం విదేశాలకు పరిగెత్తడం ఏంటి సమంజసం ఏంటి అంటున్నారు ఇక్కడ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ
మీకు ఒక సందేహం కలగవచ్చు. విదేశాల నుండి ధనం తీసుకొచ్చి ఇక్కడ మత ప్రచారం చేయడానికి సద్వినియోగపరచడంలో తప్పేముంది అంటారేమో. అనొచ్చు కొంతమంది. ఏమంటారు? మేము విదేశాలకు వెడతాం, అక్కడి నుంచి ధనం తీసుకొస్తాం, ఇక్కడ మత ప్రచారం చేస్తాం, అంటే సద్వినియోగపరచడమే కదా, దీన్ని తప్పేముంది అంటారేమో. కానీ యేసు చెప్పింది ఇందుకు విరుద్ధం. కానీ యేసు అలా చెప్పల, దీనికి విరుద్ధంగా చెప్పారు ఆయన అని చెప్పారు. తనను అనుసరించే వారు కేవలం తమ జీవితాలను తాను చెప్పిన సూత్రాలను పాటించడానికి అంకితం చేయాలని, అట్టి వారు ప్రపంచానికే వెలుగుదీపికలు కాగలరని, వారి మహిమలే ప్రజలను ఆ తండ్రి అయిన భగవంతుని పూజించేలా చేయాలని మత్తయి 5:14-16 ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన అలా చెప్పలేదు. నువ్వు వేరే దేశానికి వచ్చి అక్కడ డబ్బు సంపాదించి ఆ డబ్బంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నా గురించి ప్రచారం చెయ్యి, అది సద్వినియోగం అది అని చెప్పలేదు ఆయన. కానీ ఆయన ఏం చెప్పారు? తనను అనుసరించేవారు కేవలం తమ జీవితాలను తాము చెప్పిన సూత్రాలను పాటించడానికి అంకితం చేయాలట. ఆయన చెప్పిన సూత్రాలను పాటించడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేయాలి. ఆయన చెప్పిన సూత్రాలు పాటించాలి, మనం నడవడి సరిగ్గా ఉండాలి. అట్టివారు ప్రపంచానికే వెలుగు దీపికలు కాగలరు. ఆ నడవడితోటి అందరూ వెలుగు దీపికలు అవుతారంట, వాళ్ళని అనుసరిస్తారు మిగతా జనాలందరూ. అంతేగాని డబ్బు పట్టుకొచ్చి ఇక్కడ చేస్తాను, డబ్బు పంచి చేస్తాను, వాడికి నేను డబ్బు ఇవ్వడం వల్ల వాడు నా మతంలోకి వస్తాడు, ఇవన్నీ కాదు ఆయన చెప్పింది. నేను చెప్పిన సూత్రాలు పాటించండి, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ నీ చుట్టూ మంచివాళ్ళు అవుతారు, అనుసరిస్తారు నన్ను అని చెప్పారు. ఆయన చెప్పింది అదే. వారి మహిమలే ప్రజలను ఆ తండ్రి అయిన భగవంతుని పూజించేలా చేయాలని. అప్పుడు ఏమవుతుంది? ఆయన మహిమ కనబడుతుంది, అప్పుడు కనిపించి ఆ తండ్రి భగవంతుని పూజించేలా చేస్తుంది అని స్పష్టంగా చెప్పుందట అందులో మత్తయి 5:14-16. ఇప్పటికీ నా ఉపన్యాసం సమయం మించిపోయింది. మాస్టర్ గారికి వచ్చిన టైం దాటిందట అప్పటికే. కనుక ఒక్క మాటతో ముగిస్తాను. యేసు చెప్పిన ఈ సూత్రాలను ఆచరించి తీరవలసిందే ఆయన నొక్కి చెప్పారు. ఆచరించి తీరవలసిందే యేసు చెప్పిన సూత్రాలన్నీ అని చెప్పారు. అలా పాటించిన వారి జీవితం రాతి పునాది మీద కట్టిన ఇంటి వలె శాశ్వతం కాగలదని. రాతి పునాది మీద ఇల్లు కడితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అలా ఉంటుంటే వాళ్ళ జీవితాలు అంత స్ట్రాంగ్గా శాశ్వతం. ఆయన చెప్పిన సూత్రాలను విని కూడా ఆచరించని వాడు ఇసుకలో కట్టిన ఇంటి వలె పతనం కాగలడని మత్తయి 7:24-27 చెప్పారు. అందులో చెప్పారట, నా సూత్రాలు పాటిస్తే చక్కగా రాతి మీద కట్టినట్టుగా పునాది వేసినట్టుగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా పాటించలేదో ఇసుకలో ఇల్లు కట్టినట్టుగానే పతనం అయిపోతారు అని చెప్పారట. అంతేకాక ఫలాన్ని బట్టి చెట్టు మంచిదవునో కాదో నిర్ణయించినట్లు ఆచరణను బట్టి మానవుని భగవంతుడు పరీక్షించగలడని మత్తయి 7:20-21 ఆయన చెప్పారు. ఫలాన్ని బట్టి చెట్టు మంచిదవునో కాదో నిర్ణయించినట్టుగానే మానవుడి యొక్క ఆచరణను బట్టి భగవంతుడు పరీక్షిస్తాడట. దాన్ని బట్టి చెప్తాడు మన ఎలాంటి వాడు అన్నదట ఆయన, మన ఆచరణను బట్టి. ఆయన చెప్పినది పాటించక చివరి రోజున, స్వామి మేము ఎల్లప్పుడూ మీ పేరునే స్మరించితిమి కదా, మమ్ములను కాపాడువలదా అని అడిగినప్పుడు, మీరెవరో నాకు తెలియదు పోండి వంచకులారా అనగలనని మత్తయి 7:22-23 ఆయన చెప్పారు. చూడండి అసలు ఎలా ఉందో, అసలు ఆయన చెప్పినవి ఎంత అద్భుతమో చూడండి. అసలు ఆయన చెప్పింది పాటించకుండా చివరి రోజున, స్వామి మేము ఎల్లప్పుడూ మీ పేరునే స్మరించాము కదా, మమ్మల్ని కాపాడవలదా అని అడిగినప్పుడు ఆయన అంటట, మీరెవరో నాకు తెలియదు పోండి వంచకులారా అంటట. ఆయన చెప్పారు, ఆయన చెప్పారు. ఇక్కడ చూడండి మత్తయి 7:22-23 ఆయన చెప్పారు. యేసుప్రభువే చెప్పారట. చివరిలో ఇంకా వచ్చి, స్వామి ఎల్లప్పుడూ మీ పేరునే స్మరించాను కదా, మమ్మల్ని కాపాడండి, ఏమిటి నరకానికి వెళ్తున్నాం అని అన్నారనుకోండి, అసలు మీరు ఎవరో నాకు తెలియదు పోండి వంచకులారా అంటే ఏంటి? స్మరిస్తే సరిపోయిందా? మనమైనా అంతే, అందరం అంతే. ఒక యేసుప్రభువే కాదు, అసలు భగవంతుడు చెప్పిందే అది. ముందు ఆయన చెప్పారంటే అందరు మహనీయులు చెప్పింది అదే. నువ్వు ఎవడో నాకు తెలియదు అంటట్టు ఆయన పైకి వెళ్ళిన తర్వాత.
అయ్యో రోజు నిన్నే కదా స్మరిస్తున్నాను అంటే, నువ్వు అసలు ఎవడో కూడా నాకు తెలియదు అంటే ఆయన చెప్పినట్టుగా మనం ఉండకపోతే. బాబాయ్ అన్న అంతే కదా, ఆయన చెప్పినట్టు వినకపోతే ఏమన్నా నీ కర్మకు నేను విడుస్తానన్నారు. అంటే ఏంటి, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటారు పైకి వెళ్ళిన తర్వాత. ఆయన చెప్పిన వాటిని ఆచరించని వారు ఆయన నామ మహిమ వలన భవిష్యత్తు చెప్పినప్పటికీ, దెయ్యములను పాలద్రోలినప్పటికీ, మహిమలను చూపినప్పటికీ వారిని తాను అంగీకరించనని మత్తయి 7:22 చెప్పలేదా? అసలు మాస్టర్ గారు చూడండి, ఆ బైబిల్ వాళ్ళు అన్నేళ్ల నుంచి చదువుతున్నా లేదు, మాస్టర్ గారు టక్ 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 చెప్పేస్తున్నారు అందులో ఉన్నది. ఆయన చెప్పినటువంటి ఆచరించిన వాళ్ళటండి, ఆయన నామ మహిమ వలన భవిష్యత్తు చెప్పినప్పటికీ, వాడు మనకి ఆయన నామ మహిమ వల్ల భవిష్యత్తు చెప్పచ్చు వచ్చిన వాడికి. వాడు దెయ్యాలని పాలదోరచ్చు, మహిమలను చూపించవచ్చు, కానీ వారిని తాను అంగీకరించను అని చెప్పాట. నువ్వు ఎన్నైనా చెయ్యి, మ్యాజిక్లు, జిమ్మిక్కులు, దెయ్యాలని పాలదోలు, భవిష్యత్తు చెప్పు, జనాలకి నువ్వు మహిమలు చూపించు, కానీ నిన్ను నేను అంగీకరించను అని చెప్పారట ఆయన. అంటే మనలో దొంగ గురువులు ఎట్లా ఉంటారో అది. యేసుప్రభు పేరు చెప్పి చేసే వాళ్ళందరికి కూడా అదే చెప్పారట. మన దొంగ గురువుల గురించి చదువుకుంటాం కదా మనం, అలాగే వాళ్ళకు కూడా అదే చెప్పారు యేసుప్రభు. అట్లాంటి వాడిని నేను మాత్రం అంగీకరించనని చెప్పారట. కనుక యేసు చెప్పిన సూత్రాలను పూర్తిగా పాటించిన వారే నిజమైన క్రైస్తవులు. అట్టి క్రైస్తవులుగా మీరు రూపొంది ఆ దివ్య పురుషునికి, మన దేశానికి మీకు కీర్తిని సంపాదించి పెట్టుదురుగాక. అందుకని ఆయన ఏదైతే యేసు ప్రభు చెప్పారో సూత్రాలు, వాటిని పాటించండి. నిజమైన క్రైస్తవులుగా రూపొందండి. ఆ దివ్య పురుషునికి, మన దేశానికి మీకు కీర్తిని సంపాదించి పెట్టండి. మీరు చేసే ప్రార్థనలో మత్తయి 6:13 యేసు చెప్పిన నిత్య ప్రార్థన వాక్యాలను అనుసరించి పరమత దూషణ, పాశ్చాత్య నాగరికత, వ్యామోహము మొదలైన వాటికి గురికాక పరలోకములోని తండ్రి వలె పరిపూర్ణులగుదురుగాక. ఆయన మత్తయిలో 6:13 యేసు చెప్పిన నిత్య ప్రార్థనా వాక్యాలు ఉన్నాయట. వాటిని అనుసరిస్తూ పరమత దూషణ చేయొద్దని చెప్పారు. వేరే మతాలను దూషించద్దు. పాశ్చాత్య నాగరికత, వ్యామోహము మొదలైన వాటికి గురి కావద్దు. పాశ్చాత్య నాగరికతకు వ్యామోహంలో పడద్దు. పరలోకంలోని తండ్రి వల్లే పరిపూర్ణులగుదురుగాక. భగవంతుడిలాగానే మీరు కూడా చక్కగా పరిపూర్ణులవ్వండి ఆ తండ్రిలాగా అని భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇక్కడికి మాస్టర్ గారు ఆ ప్రసంగాన్ని ముగించారనమాట. చూడండి అసలు ఎంత బాగా చెప్పారో మాస్టర్ గారు. అంటే ఎంత ధైర్యం చూడండి ఆయనలో. అంటే సత్యం, నిజం మాట్లాడడంలో ఎంత ధైర్యం ఆయనకి. మనమైతే ఇలా మాట్లాడగలం అసలు? స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే, అక్కడ క్రైస్తవులు సభకి వెళ్ళి ఆయన ఆ సభలో మాట్లాడారు, ఇది కరెక్ట్, మీరు చేస్తున్నదంతా తప్పు, అట్లా కాదు, ఇది ఆయన చెప్పింది. కానీ బయట ఏం జరుగుతుంది చూడండి. చేస్తున్న తప్పు కరెక్ట్ చేసుకోవాలి, ఈ తప్పులు చేయొద్దు. ఆయన చెప్పింది ఇది, ఇట్లా అర్థం చేసుకోవాలి, ఇలా చెయ్యాలి ఆయన చెప్పింది. ఎందుకు అలా చేస్తున్నారు, అట్లా చెయ్యొద్దు అని చెప్పారు ఆయన. మరి ఎందుకు థామస్ రెడ్డి గారు అంత మాస్టర్ గారికి ఇదైపోయారు, ఆయన ఫ్యాన్ అయిపోయారు ఆయనకి అంతలాగా కదా. అది మీరు ఆలోచించుకోవాలి, కొంచెం మైండ్ పెట్టి అందరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చదివాక మనం కూడా వేరే మతాలని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. అన్ని మతాల్లోనూ మహనీయులు చెప్పింది ఒక్కటే కదా అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. సనాతన ధర్మం ఇది ఏదైనా ఎవడో యూట్యూబ్లో వీడియో పెట్టాడు అని మనం కూడా లేచి వాడితో పాటు వాడికి లైక్లు 4 కొట్టి వాడిని ఎంకరేజ్ చేసి వద్దు. ఎందుకు? మనకి సరైన గ్రంథాలు చదువుకోవాలి, అసలైన మహనీయులు చెప్పింది చదువుకోవాలి బోధలు. మాస్టర్ గారు చూడండి ఎంత ధైర్యంగా చెప్పారు. నిజానికి అట్లా నిలబడాలి, అది ధైర్యం అంటే. అది అందుకని ఈ ప్రసంగం అయిపోయింది మాస్టర్ గారిది. తర్వాత
పోరుమామిళ్ళ కడప జిల్లాలో ఉపన్యసించారట మాస్టర్ గారు. దాన్ని మనం రేపు చదువుకుందాం ఈ ప్రసంగాన్ని, పోరుమామిళ్ళల ప్రసంగం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.